ఇప్పుడు మీ పేరేంటి? ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది? పైకి చూడండి. బాబు మీడియా వారికి, గవర్నమెంట్కు అందరికి కూడా నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. నేను దాదాపుగా 45-50 సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండబట్టి. అయితే కానీ ఈ రిటైరింగ్ వాళ్ళు గతంలో గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత కట్టి ఆపేశాడు. సరే, తర్వాత జగన్ గారు వచ్చారు, దాన్ని 2 పక్కల కూడా పూర్తి చేశాడు. ఇవాళ ఇళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది కార్యక్రమం. అదొక భాగం. పోతే గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాను. ఈయన అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు గారు నేను ఇంటికి 1500 ఆడ మనిషికి ఇస్తాను అన్నాడు. ఇది 3వ నెల జరుగుతుంది అధికారంలోకి వచ్చి. రైతు భరోసా 20,000 ఇస్తాను అన్నాడు. రైతులు ఇప్పుడు పంటలు వేసుకునే టైం 20,000 కాదు కదా, 20 పైసలు వేలా. మరి ఇట్లాగే ఎందుకు చెప్పడం ఎందుకు? ప్రతి ఆడ మనిషికి ఇంటికి వచ్చి 1,500 రూపాయలు రానే 1,500 రూపాయలు చొప్పున ఇస్తాను అన్నాడు. సరే, గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కాదని మనం అనట్లా. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే కాలం సక్రమంగా లేక పట్టాలని అది అని ఇది అని పట్టాలంటే నాకు 35 సంవత్సరాల నుంచి ఉన్న భూమిని ఏరే వాళ్ళు చేసుకొని పండించుకుంటున్నారు. నిన్న సర్వే చేసిన తర్వాత నా భూమి నాకు వచ్చింది. మరి ఇటువంటివి చాలా వచ్చి ఉంటాయి. ఎంత లెక్కలు నాకు తెలియదు కానీ ప్రకాశం జిల్లాలో 100% ఎవరి వాళ్ళకి వచ్చి ఉంటుందని నా అభిప్రాయం. దాన్ని ఒక విధంగా తిప్పి ఏదో భూములు కాజేస్తున్నారు అన్నారు కానీ అదంతా కరెక్ట్ కాదు. భూములు కాజేయలే, ఎవరి భూమి వాళ్ళు కాప చెప్తున్నారు. అంతేగాని ఇట్లాంటి మాటలు చెప్పకూడదు. గవర్నమెంట్ మాటలు ఉంటుంది, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు అంటూ ఉంటారు. కానీ ఇటువంటి మాటలు ముందుగా నీ మ్యానుఫ్యాక్చర్లో మేము చూసాం. నీ పథకాలన్నీ ఇప్పటికి చేసింది ఏంటంటే 4,000 రూపాయల పింఛన్ ఒకటి పథకం ఇచ్చాడు. రెండోది 3 గ్యాస్ బండలు సంవత్సరానికి అన్నాడు. సరే అంటే సంవత్సరం కాలేదు కదా, దాన్ని టచ్ పెట్టండి. మరి రైతు భరోసా ఈనాటికి రూపాయల పోతే వీళ్ళకి ఇంత అసలు గవర్నమెంట్ ఉందా లేదా అనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆంధ్రాలో. ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, కదిలిస్తే మేము పవన్ కళ్యాణ్ బ్యాచ్ అనడం, నోరు మూసుకోమనడం. ఏంటిది? వాళ్ళ వయసు అంత నన్ను అన్నారు. ఒకడు ఆ బరగడి గేదెలు కలుసుకుంటుంటే నన్ను కూడా అన్నాడు, మేము పల్లెకి పవన్ కళ్యాణ్ అయ్యా అన్నాడు. వాడు పొద్దున్న లేచి తీసుకుని మోసుకుంటాడు ఇక్కడ. వాడు నా బర్రె ఖరీదు చేయడు. అయినా అన్నప్పుడు మరి అధికారం ఉండదు కాబట్టి మాట్లాడతారు, ఇంటుండాలి. ఇట్లాంటివన్నీ చాలా ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ గుర్తించి, అట్లాగే రాష్ట్రపతి గారు కూడా గవర్నర్ గారు కూడా ఇటంటే అది ఉంటున్న అమాయకుల్ని 2 చంపేశారు అక్కడ. మరి కదిలితే కత్తులతో గొడ్డలతో నరకటం ఏంటిది? గవర్నమెంట్ ఎట్లుండాలి? ప్రజలకు సహకరించాలి కానీ ప్రజల మీద దౌర్జన్యం చేస్తే గవర్నమెంట్ ఎక్కడ బతుకుద్ది? ఇట్లాగే బాబు. కాబట్టి మీడియా వారు కూడా ఎప్పటికప్పుడు మీరు క్లియర్గా గవర్నమెంట్కి రిలీజ్ చేయండి. ఉంటా. నేను దాదాపుగా నేను అనుకోవడం 45-50 సంవత్సరాలు అవ్వచ్చు. అంటే ఇంతకుముందు వరద వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు మొత్తం కూడా ఇక్కడి నుంచి తారక రామనగర్, గుప్తానగర్ మొత్తం కూడా వరద వస్తుందంటే ఈ రోడ్డు నడిచడానికి వీలు ఉండేది కాదు. మొత్తం సామాన్లన్నీ, పిల్లలు, తల్లులు, మంచాలన్నీ తెచ్చి రోడ్డు మీద పడేసేవాళ్ళు. ఈ రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ఏ ఒక్కరు కూడా బయటికి రావట్లా. చాలా సౌకర్యం ఏర్పడింది ఆడ. అట్లాగే అటు కూడా చక్కగానే వచ్చింది. రిటైనింగ్ వాల్ వల్ల చాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక ముందు కూడా ఇలాగే జరుగుద్దని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వరద వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా ఉండేది మీ పరిస్థితి? అబ్బో, చాలా భయంకరంగా ఉండేది. వరద వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉండేది. ఉంటామా లేదా అనే ఉద్దేశం ఉండేది. అల్లా అమ్మాయిని పిలవండి. తర్వాతమా రా, ఆ అమ్మాయి మాట్లాడుద్దండి. రిటైరింగ్ వాళ్ళు కట్టిన తర్వాత ఏ ఇబ్బందులు లేవు. దాదాపుగా నా అంచనా 240 కోట్లు ఎంత అయింది ఆ రిటైరింగ్ వాళ్ళకి? 350 కోట్లు. 370 కోట్లు. 370 కోట్లు పెట్టి స్టేట్ గవర్నమెంట్తో భరించింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమి భరించినట్టు నాకు తెలియదు. మరి ఒకవేళ భరించిందో, నా ఉద్దేశంలో భరించదని
అనుకుంటున్నా. అది మీడియా ఈ రిటైనింగ్ వాల్ వల్ల చాలామందికి సౌకర్యంగా ఉంది.